नाज़रीन अस्सलाम वालेकुम, आदाब। मैं मरियम फातिमा, तेलंगाना न्यूज़ टुडे में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज के अहम खबर पर। కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి దారి తీస్తున్నది। దయచేసి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల నియామకానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి। మీరు ఎంత హడావిడి చేసినా ఆ నియమ నిబంధనలను ఉల్లంఘించదు కాంగ్రెస్ పార్టీ। ఆ నియమ నిబంధనల ప్రకారమే అభ్యర్థుల మీద చర్చ జరిగి అభ్యర్థుల నిర్ధారణ జరుగుతుంది। కాబట్టి ఆ కార్యక్రమాన్ని జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకునే వరకు దయచేసి మీరే అభ్యర్థులను ప్రకటించి మీరే బీ ఫాములు పంచిపెట్టే కార్యక్రమాన్ని కొంత వాయిదా వేయాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా। రెండవది పొత్తులు సీట్ల కేటాయింపు। పొత్తుల చర్చలు ప్రాథమిక దశలో ఉండంగానే సీట్ల కేటాయింపుల తర్వాత అభ్యర్థుల తరలించడం వల్ల వచ్చిన రాజకీయ లాభ నష్టాలు అన్నిటిని కూడా మీడియా మిత్రులే విశ్లేషిస్తున్నారు। దయచేసి మీడియా మిత్రులను మా పాత్ర కూడా మీరే చేయకండి। మీరు అలా చేయడం వల్ల మాకేం పని లేకుండా పోయే ప్రమాదం ఉన్నది। కాబట్టి ఒకటి అభ్యర్థుల నిర్ణయము, రెండు పొత్తులకు సంబంధించిన అంశంలో చర్చల స్థాయిలోనే అంశాలు కొనసాగుతున్నాయి। కాబట్టి దయచేసి నిర్ణయాలు మీరు ప్రకటించకండి। నిర్ణయం తీసుకున్న వెంబడే మొట్టమొదట మీకు మేము సిఎల్పి గారు, నేను, ముఖ్యమైన కీలకమైన నాయకులందరము మీడియా మిత్రులకే మొదట చెప్తాం, అభ్యర్థుల కంటే పొత్తు పెట్టుకోవాల్సుకున్న రాజకీయ పార్టీల కంటే। ఇక రెండవది, పార్టీలో చిన్న చిన్న విషయాలు కానీ అపోహలు కానీ లేదా ఇద్దరు సమర్థులు ఉన్నప్పుడు కొన్ని అంశాల ప్రాతిపదికన అభ్యర్థుల నిర్ణయం చేస్తాం। మిగతా వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన కానీ ఉద్దేశం కానీ పార్టీకి ఉండదు। మొదటి నుంచే పార్టీకి సేవలు అందించిన వాళ్లకు సముచితమైన స్థానం కల్పించి అన్ని రకాలుగా వాళ్ళ గౌరవాన్ని కాపాడి వాళ్ళకి సరైన హోదా ఇవ్వాలన్న ఆలోచననే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది। దీనికి సంబంధించి సీట్ల విషయంలో సమర్థులైన నాయకత్వం ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళతో సంప్రదించి వివిధ హోదాలలో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే కేటాయిస్తున్నాం, ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంపీ టికెట్లు ఉన్నాయి, ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవులు ఉన్నాయి, వివిధ పదవులు ఉన్నాయి। ఆయా నాయకుల యొక్క సమర్థత, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటాం। ఆ సంప్రదింపుల కోసం ఏఐసిసి ఒక కమిటీ నియమించింది। ఆ కమిటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు ఉంటారు, మా దీపాదాస్ మున్సీ గారు తెలంగాణ అబ్జర్వర్ గారు ఉంటారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ అబ్జర్వర్ గారు ఉంటారు, తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలు జానారెడ్డి గారు ఉంటారు। ఈ నలుగురిని ఏఐసిసి నియమించింది। తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాసనసభ నియోజకవర్గాలలో జిల్లా స్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు, నియోజకవర్గ స్థాయిలో అహర్నిశలు కృషి చేసిన వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళను, జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించిన వాళ్ళందరికీ కూడా ఏ రకంగా సమన్వయంతో వాళ్ళ హోదాలు గౌరవాన్ని తగ్గకుండా నిర్ణయాలు తీసుకోవడానికి, ఏఐసిసికి సూచనలు ఇవ్వడానికి, వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కేసీ వేణుగోపాల్ గారు కమిటీని నియమించారు। ఎవరికైనా నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఆలోచనలు పంచుకోవడానికి, ఆందోళన చేయడానికంటే ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది। కాబట్టి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, దీపాదాస్ మున్సీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, జానారెడ్డి గారు మీకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు। 24/7 మీతో చర్చించడానికి, మీకేవైనా మీడియా వాళ్ళు కల్పించిన అపోహలు కానీ గందరగోళాన్ని కానీ తొలగించడానికి నాయకత్వం మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది। ఆ నిర్ణయం కూడా ఈరోజు పిఎస్సిలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది। दीजिए नाज़रीन, मरियम फातिमा को इजाज़त। मिलते हैं अगली अहम खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना ना भूलें।